ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఇక్కడ మనకి టూల్స్‌లోని డర్జ్ టూల్ అని మనకొక టూల్ ఉంటుంది. సో, ఆహ్, సో ఈ టూల్ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది మనం ఫస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసుకొని ఓకే. సో, ఇక్కడ ఫర్ సపోజ్ నేను డర్జ్ టూల్ తీసుకొని ఇక్కడ నేను బ్రష్ తాలూకా సైజును పెంచుకొని ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎక్కడైనా డ్రాగ్ చేశాను అనుకోండి, ఫేస్ మీద నాకు గ్లోయింగ్ అనేది పెరుగుతుంది, అంటే లైటింగ్ లాంటిది ఇంక్రిమెంట్ అవుతుంది. చూసారా, అక్కడ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం లైటింగ్ అనేది మనం ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ఇది డర్జ్ టూల్ తాలూకా యూస్. కానీ జనరల్గా మనం వర్క్ ఓరియంటెడ్లోకి వచ్చేసరికి ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక సర్క్యులర్ షేప్ది ఒక ఆప్షన్ సెలెక్షన్ తీసుకొని ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకున్నాను. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఒక డార్క్ కలర్ లాంటిది నేను ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్తో అప్లై చేశాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే డర్జ్ టూల్తో సో ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇలాగా డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే మనకి మధ్యలోనే ఒక లైటింగ్ అనేది ఎక్స్ప్లోజ్ అవుతుంది. సో అది ఏమవుతుందంటే మనకి ఒక గ్రేడియంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ లాగా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే మనం గ్రేడియంట్ కలర్ అనేది తీసుకోం, కానీ మనకేమవుతుందంటే ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, అయితే దాని తర్వాత నెక్స్ట్ టూల్కి వచ్చేసరికి ఇక్కడ బర్న్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. సో ఈ టూల్ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ బ్రష్ తాలూకా సైజుని మనం యాడ్ చేసుకొని మనకి ఎక్కడైతే డార్క్ కలర్ నాకు కావాలనుకుంటానో ఆ ఏరియా దగ్గర నేను డ్రాగ్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ చూసారా డార్క్నెస్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే బర్నింగ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఏవైతే ఉన్నదో అది బర్నింగ్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ మనకి స్పాంజ్ టూల్ అని మరొక టూల్ ఉంటుంది. ఈ టూల్ని మనం తీసుకుంటే ఏమవుతుందంటే సో ఎక్కడైతే డ్రాగ్ చేస్తానో అక్కడ కలర్ అనేది నాకు డీసాచురేట్ అయిపోతుంది. అంటే డీసాచురేషన్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. అంటే మనం ఆర్నమెంట్స్ ఏవైనా హైలైట్ చేయాలి, లేకపోతే ఏదైనా ఒక పార్ట్ని మనం హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు సో ఈ యొక్క టూల్ని మనం ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మనకు అవుతుంది. ఎస్, ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ మనం ఇక్కడ మళ్ళీ మనం ఒక షేప్ని తీసుకొని
సారీ, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫెదర్ని ఐ విల్ మేక్ ఇట్ as 0. ఇక్కడ నేను డ్రాగ్ చేసి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేను దీంట్లో లైట్ కలర్ అనేది తీసుకొని ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అప్లై చేస్తాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే బర్న్ టూల్ తీసుకొని ఇక్కడ ఎడ్జెస్లో నేను దీన్ని ఇలాగా డ్రాగ్ చేస్తూ ఉంటే నాకు ఇక్కడ ఒక బ్రైట్నెస్ లాగా నాకు క్రియేట్ అవుతుంది చూడండి. అలా నేను రెండు సైడ్లు కూడా డ్రాగ్ చేసుకున్నట్లయితే ఓకే. సో ఇక్కడ నేను బర్న్ టూల్ తీసుకొని ఇలాగా డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఎడ్జెస్లో డార్క్ అనేది క్రియేట్ అయ్యి మధ్యలో లైట్ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక షేడింగ్ అనేది మనకి అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా కూడా మనం ఈ టూల్స్ని మనం వాడుకోవచ్చు. అయితే ఇక మనం అక్కడ నుండి పెన్ టూల్స్కి వచ్చామంటే సో పెన్ టూల్లో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఎలా ఉంటుందంటే మనం ఫోటోషాప్లో ఏదైనా ఒక వర్క్ అంటే ఏంటి, ఒక డిజైన్ చేయాలనుకున్నా లేదు ఇమేజ్ని మనం కట్ చేయాలంటే పెన్ టూల్ అనేది మనం ఎక్కువగా వాడతాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజైన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనకు అసలు ఎలాంటి టైప్ ఆఫ్ ద షేప్ మనం కావాలో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే పెన్ టూల్ని వాడుకొని మనకి కావలసిన షేప్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నాకు యాడ్ యాంకర్ పాయింట్ టూల్తో ఏం చేయొచ్చు అంటే మనం ఒక యాంకర్ నోడ్ని మనం ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మిడిల్లో మనకు కావాల్సిన దగ్గర యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా వస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే మనం రైట్ క్లిక్ చేసి మేక్ సెలెక్షన్ అనేది మనం చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఎంటర్కి కొట్టేసి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఒక కలర్ అప్లై చేసుకుంటే నాకు ఒక షేప్ అనేది మనకు అక్కడ క్రియేట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మనం గైడెడ్ లైన్స్ని మనం వ్యూలోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే గైడ్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ గైడ్స్ అని చెప్పాను అనుకోండి, ఇక్కడ ఇది పోతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను కంట్రోల్ జే చేసి ఇక్కడ కంట్రోల్ టీ చేసి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా మనం డ్రాగ్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్లిప్ వర్టికల్ అని పెట్టుకొని ఇక్కడ ఎంటర్. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇలాగా దీన్ని క్లోజ్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ రెండు లేయర్స్ని ఇక్కడ కంట్రోల్ ఈతో కంబైన్ చేస్తాను. అంటే అప్పుడు నాకు ఏమవుతుందంటే ఒక షేప్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే. అలాగే ఇక్కడ నాకు ఫ్రీ హ్యాండ్ పెన్ టూల్ ఉంటుంది. సో మనం మౌస్ని మనం ఎలాగ మూవ్ చేస్తే అలా నాకు ఒక పాత్ అనేది నాకు క్రియేట్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా మనకి ఇందులో కర్వేచర్ పెన్ టూల్ అని ఉంటుంది. అంటే నేను ఇక సాఫ్ట్గా చేయకుండా నేను డైరెక్ట్గా నాకు థర్డ్ పాయింట్ ఇవ్వగానే అదే ఆటోమేటిక్గా
సాఫ్ట్నెస్ క్రియేట్ అయిపోద్ది అనమాట. అంటే ఒకవేళ మనం అలాంటివి ఏవైనా డిజైన్ చేయాలి అనుకుంటే ఈ టూల్ని మనం వాడుకోవచ్చు అనమాట. కంట్రోల్ ఎంటర్ కొడితే నాకు సెలెక్షన్ కింద క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ పెన్ టూల్ తీసుకొని ఒక ఇలా షేప్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత వీటిని మనం సాఫ్ట్గా కన్వర్ట్ చేయాలనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కన్వర్ట్ పాయింట్ టూల్ అనేది మనం తీసుకొని మనం ఎక్కడికి కావాలనుకుంటామో ఆ ఏరియాలో మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకోవడం వల్ల వర్క్ అనేది చాలా సింపుల్గా డిజైన్స్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు క్లాస్.